హలో ఫ్రెండ్స్, నేను మా ఊరు అంటే ధర్మారానికి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. ఎంత కూల్గా ఉందంటే చెప్పలేను అసలు. మీరు కనుక ఊరికి వస్తే ఈ ఊరిని వదిలి వెళ్ళలేరు, అంత బాగుంది అసలు వాతావరణం. హలో ఫ్రెండ్స్, ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడికి ఊరికి వచ్చాను. చాలా బాగుంది అసలు. వర్షాలు, చాలా ఎంజాయ్మెంటు, చాలా వాతావరణం, గాలి, వెలుతురు. వాడు మా అన్నయ్య వాళ్ళ పెద్ద బాబు అటు వెళ్తున్నాడు బైక్ మీద. బైక్ మీద ఊరిలోకి వెళ్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో వాతావరణం. చాలా ట్రీస్, చాలా అందంగా అసలు అన్నీ. ఇది ఇక్కడ సోరకాయ చెట్టు, ఇక్కడ కొబ్బరి చెట్టు, ఇక్కడ ట్యాంకు, ఇక్కడ మందార ఫ్లవర్, ఇక్కడ జామ చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ సీతాఫల్ చెట్టు, ఇది సీతాఫల్ చెట్టు. ఇగో కాయ కూడా ఉంది సీతాఫల్ చెట్టుకి, కాయలు. ఇదేమో సపోటా చెట్టు, ఇది దానిమ్మ చెట్టు, ఇది అల్లనేరేడు చెట్టు. ఫ్రెండ్స్, ఇది నాకెంతో ఇష్టమైన రేగి పండ్ల చెట్టు. రేగి పండ్లు ఉంటాయి కదా, చాలా పుల్లగా తీయగా చాలా బాగుంటుంది ఈ చెట్టు. చూడ్డానికి చాలా బాగున్నాయి. నేను రోజు ఇవే తింటున్నాను. ఎంత బాగున్నాయో అసలు. ఫుల్ ఎంజాయ్ చేశాను మా ఊరి ధర్మారానికి వచ్చి. ఎప్పుడు వచ్చినా ఎండాకాలంలో వచ్చేది, అస్సలు ఉండబుద్ధి కాకపోయేది. ఇక చూడండి కోళ్ళు, ఇక్కడ కోళ్ళు చూసారా, కోళ్ళు. ఇక చూడండి కోళ్ళు, ఊరుకోళ్ళు. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి, ఇది కాకరకాయ చెట్టు, ఇదేమో దొండకాయ, ఇది దొండకాయ చెట్టు, ఇది జామ చెట్టు. ఇక్కడ అన్ని చెట్లు, జామ చెట్లు చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకో జామ చెట్టు, జామకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది బెండకాయ, లేడీస్ ఫింగర్. ఇది బెండకాయ చెట్లు, ఇక్కడ తోట వేసుకున్నారు మా అన్నయ్య వాళ్ళు. చాలా పని. ఇది బ్రింజాల్, ఇదంతా బ్రింజాల్ ట్రీస్. ఇదంతా లేడీస్ ఫింగర్. ఎంత బాగున్నాయో లేడీస్ ఫింగర్. అన్నీ మా వదిన చారు పెట్టడానికి తెంపింది. కర్రీ చేసాము, బెండకాయ కూర, బెండకాయ ఫ్రై, వంకాయ కూర, వంకాయ ఫ్రై, అన్నీ చట్నీ. చాలా బాగుంది అసలు. నేనైతే వర్ణించలేను అసలు, అంత బాగుంది. ఇగో బ్రింజాల్ చూడండి, బ్రింజాల్ ఎంత బాగున్నాయో. ఇగో చూడండి బ్రింజాల్. ఇగో గులాబీ, ఇక్కడ గులాబీ ట్రీ, ఇంకా ఇక్కడ గులాబీ పువ్వు నేను పెట్టుకుంటున్నాను తెంపుకొని. మా వదిన రోజు నాకు ఒక పువ్వు తెంపి ఇస్తుంది, రోజు నేను పెట్టుకుంటున్నాను. ఫుల్ ఎంజాయ్ చేశాను అసలు. నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా నేను ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు.
చాలా బాగుంది అసలు. ఎందుకంటే మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇంకా అన్నీ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని రోజులు ఈ ఊరిలో 10 days అవుతుంది నేను వచ్చి ఊరికి. చాలా ఎంజాయ్ చేశాను. నేను ఎందుకు వచ్చానంటే మా భూమిది పంచాయతీ ఉంది, దాని గురించి వచ్చాను. అట్లా పోస్ట్పోన్ అయింది, అందువల్ల ఉండాల్సి వచ్చింది. ఉన్నాను, నేను మా వారిద్దరం ఉన్నాం. ఇక చూడండి దొండకాయ చెట్టు, దొండకాయలు చూస్తారా? దొండకాయ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది చిన్న దొండకాయ, చాలా ఉన్నాయి. తెంపినట్టుంది. నేను మా అక్కయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను, నేను నిన్న నైటే వచ్చాను. తెంపినట్టుంది, కొన్ని తక్కువ ఉన్నాయి. చాలా బాగుంటాయి ఇవి పచ్చివి కూడా. దొండకాయ తింటే ఎంత బాగుంటుందో అసలు, ఫ్రెష్గా. లేడీస్ ఫింగర్ చూసారా ఎన్ని లేడీస్ ఫింగర్ ట్రీస్ ఉన్నాయో, లేడీస్ ఫింగర్ ట్రీస్. ఇంకా ఇక్కడ చూడండి ఇవన్నీ బ్రింజాల్ ట్రీసే. ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి, ఇవి బ్రింజాల్ ట్రీస్. ఇవన్నీ అక్కడ వరకు ఉన్నాయి. ఇంకా చూసారా కోకోనట్ ట్రీ చూసారా? కోకోనట్ ట్రీ. ఇక్కడ గోరెంటాక్ ట్రీ ఉంది. ఇక్కడ గోరెంటాక్ ట్రీ. ఇక్కడ గోంగూర ఉంది. ఇక్కడ ఎంత గోంగూర, ఇదంతా గోంగూర పెట్టారు. ఇక్కడ అల్లనేరేడు చెట్టు ఉంది ఇంకొకటి. ఇక్కడేమో గోరెంటాకు చెట్టు ఉంది. ఇక్కడ గోరెంటాకు చెట్టు మనం చేతులకు పెట్టుకుంటాం కదా ఆషాఢ మాసంలో, గోరెంటాకు ఇక్కడ ఉంది. సోరకాయ చెట్లు ఉన్నాయి, అన్నీ చాలా, మిర్చి అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ అసలు ఇంకో కోకోనట్ ట్రీ ఉంది. ఇంకోటి ఉంది. ఇక్కడ సీతాఫల చెట్టు ఉంది ఇంకోటి. ఇది ట్యాంకు, ఇది వాటర్ ట్యాంకు. ఇక్కడ అన్నీ ఇది సీతాఫల చెట్టు. సీతాఫల కాయలు మంచిగా ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి, ఇంకా పెద్దగా అవ్వలేదు. చూడండి ఇక్కడ పొలాలు అసలు ఎంత బాగుందో అసలు, నాకైతే చాలా. ఇక్కడ మునగ చెట్టు ఉంది. మునగ చెట్టు. ఇక్కడ చూడండి వాటర్ వస్తున్నాయి. వాటర్. ఇక్కడ పొలాలు, ఇవన్నీ పొలాలు. ఇంత గ్రీన్గా ఇప్పుడే వేస్తున్నారు, నాటు వేయలేదు. అన్నీ దున్నుతున్నారు, వాటర్ పెట్టి ట్రాక్టర్తో దున్ని వేస్తారు. అక్కడ తాటి చెట్లు ఉంటాయి మా ఊర్లో, కళ్ళు చెట్లు అక్కడ ఉంటాయి దూరంలో. చూడండి ఎంత బాగుందో అసలు వాతావరణం కదా, చాలా బాగుంది. నాకైతే ఈసారి చాలా నచ్చింది. ఎప్పుడు మాకు పిల్లలతో వచ్చాము, చిన్న పిల్లలు ఉన్నప్పుడు వచ్చాము. ఇన్ని రోజులు నేను ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు నాకు సిటీకి రావాలి అనిపించట్లేదు అసలు, అంత బాగుంది అసలు వాతావరణం. చిన్న చిన్న రెయిన్ పడుతుంది, ఎంత బాగుందో అసలు. ఉయ్యాలలు చూడండి ఇక్కడ అంతా. ఇక్కడ ఒక తొట్టి, ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఉంది. ఇక్కడ కొత్తగా, ఇక్కడ అంతకుముందు బాత్రూమ్ లేకుండే, మా అన్నయ్య వాళ్ళు బాత్రూమ్ కట్టుకున్నారు. అస్సలు ఇంకా ఏ ప్రాబ్లం లేదు. వెస్టర్న్ ఉంది, ఇండియన్ ఉంది, అన్నీ ఉన్నాయి. వాటర్ ట్యాంక్ పైన పెట్టారు. ఇక్కడ షెడ్ ఉంది. ఇక్కడ షెడ్ ఉంది. ఇక్కడ ఉయ్యాల ఊగడానికి ఇగో చీరతో ఉయ్యాలలు, చీరతో ఇలా ఊగడానికి. ఇట్లా ఉయ్యాల ఊగొచ్చు. అది చాలా బాగుంది. ఇది కోళ్ళు ఉంటాయి కదా ఊర్లో, కోళ్ళు
కోళ్ళది హౌస్, గూడు అంటాం కదా, కోళ్ళు ఉండడానికి. ఇది ఎంత బాగుందో ఇక్కడ చెట్లు, తోటకూర చెట్లు అసలు ఎంత బాగున్నాయో అసలు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో మా విలేజ్ ధర్మారం. చాలా బాగుంది అసలు. చిన్న ఊరు కానీ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. నేను రోజు ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటాను ఈ చెట్టు కింద. ఇక్కడ చైర్ వేసుకొని ఇక్కడ చెట్టు కింద కూర్చుంటాను. ఎంత బాగుంటుందో ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చుంటాను మంచిగా. చూడండి ఎంత బాగుందో నీడ. ఎండలు ఉన్నప్పుడు ఇక్కడ చెట్టు కింద కూర్చునేదాన్ని. బాగుంటుంది ఇక్కడ అసలు. బట్టలు ఉతుకోవడానికి కూడా ఇక్కడ మంచిగా ఉంటుంది. ఇక్కడ బట్టలు ఉతుకోవడానికి బండ చూడండి ఎంత పెద్ద బండ వేశారో. చాలా బాగుంటుంది ఈ బండ. మురికైతే చాలా మంచిగా పోతుంది. నాకైతే ఇట్లా బట్టలు బండకు కొట్టాలంటే చాలా ఇష్టం. రోజు మా వదిన బండకి కొడతా ఉంటే మంచిగా మురికిపోతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అసలు. దొండకాయ చెట్టు చూడండి, ఇక్కడ దొండకాయలు ఉన్నాయి. దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, సోరకాయలు అన్ని ట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు వీళ్ళకు చాలా ప్లేస్ ఉంది. మా అన్నయ్య వాళ్ళకు చాలా వ్యవసాయం ఉంది, చాలా ప్లేస్ ఉంది. అందుకు ఎన్నో ట్రీస్ పెట్టుకున్నారు. ఇంకా ఇదంతా మా అన్నయ్య వాళ్ళదే. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది అన్నయ్య వాళ్ళ పెద్ద బాబు ఉంటాడు ఈ రూమ్లో. ఈ రూమ్లో అన్నయ్య వాళ్ళ పెద్ద బాబు ఉంటాడు. ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి వ్యవసాయం చేయించి వెళ్తాడు. ఇదేమో పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. ఇది పెద్దన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇక లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇది పాతది, ఇంకా వీళ్ళు కట్టుకోలేదు. ఇక 2 మంచాలు చూసారా, ఊరు మంచాలు. 2 మంచాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇగో కూలర్ ఉంది. ఇక్కడ కూలరు. ఇక్కడ వాటర్ ఇట్లా తెచ్చుకుంటారు క్యాన్లలో, డ్రింకింగ్ వాటరు తెచ్చుకుంటారు. ఇక్కడ కిటికీల నుంచి కూడా మంచి ట్రీస్ కనిపిస్తాయి ఇక్కడ అసలు. ఇక్కడ ఇది కిచెన్. ఇది బెడ్. అంత గందరగోళంగా ఉంది, నేను చదరలేదు, ఉట్టినే జ్ఞాపకార్థానికి తీస్తున్నాను. ఇక్కడ టేబుల్ ఫ్యాన్ ఉంది. ఇక్కడ టీవీ ఉంది. ఈ రూమ్ అయితే చీకటి. ఈ రూములో లైట్ ఎక్కడుందో నాకు తెలియదు. లైట్ కనిపించట్లేదు. లైట్ వచ్చింది. ఇక్కడ లైటు బాగలేదు. ఇక్కడ అల్మార్ ఉంటుంది. ఇక్కడ అంతా స్టోర్ రూమ్. ఇది స్టోర్ రూమ్. ఇదంతా స్టోర్ రూమ్. ఇది బెడ్ అని చెప్పాను కదా, బెడ్. ఇక్కడ ఇది కిచెన్. ఈరోజు ఇక్కడ సింకు. ఈరోజు ఏమేమి కూరలు చేసామంటే, ఇవాళ మాకు పొలం పంచాయతీ తీర్మానం ఉంది ఈరోజు. అందుకు జల్దీ వంటలు చేసేసి వెళ్ళాము. ఇదిగో చూడండి, ఇది మటన్. ఇది చారు. బెండకాయ చారు చేసాము. ఇది రైస్. ఇది టమాటా చట్నీ. మా వారు మటన్ చికెన్ తినరు. మా అన్నయ్య, మా వదిన వాళ్ళు తినరు. అందుకని వాళ్ళ గురించి మా టమాటా చారు, టమాటా చట్నీ చేసాము. మా గురించి మా పెద్దల్లుడు ఉన్నారు. మా పెద్దల్లుడు నేను మటన్ వండుకున్నాము, తిన్నాము. చాలా బాగుంది ఊర్లో మటను. అసలు ఎంత బాగుందో ఊర్లో మటన్, చాలా బాగుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది. అన్నయ్య వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు. ఇది ఇక్కడ బోన్ల బాసన్ల స్టాండ్ ఉంది. అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.
నాకైతే అసలు హైదరాబాద్కు వెళ్ళాలనిపించట్లేదు, అంత బాగుంది వాతావరణం, చల్లగా కూల్గా అసలు ఎంత బాగుందో అసలు ఫ్రెండ్స్. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ డాగ్స్ వచ్చాయి, డాగ్స్. హలో, ఎవరు లేరు ఫ్రెండ్స్, అందరూ బయటికి వెళ్ళారు. నేను ఒక్కదానే ఉన్నాను. ఇంకా ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో పంపిస్తాను చూడండి. మా ఊరు ధర్మారం విలేజ్. మా ఇండ్లు పాతవి ఇండ్లు ఉన్నాయి, మా నాన్న వాళ్ళు కట్టిన ఇండ్లు. అటు సైడ్ వెళ్తున్నాను చూడండి. ఇంకా ఇటు కూడా చాలా, ఇక్కడ చింత చెట్టు ఉంటుంది అసలు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా అన్నయ్య వాళ్ళదే, చాలా పెద్ద ప్లేస్ అసలు. మా వారు వచ్చారు ఫ్రెండ్స్. ఇక చూడండి, మా వారిని ఫోటో తీస్తున్నాను, ఎలా నడుచుకుంటూ వస్తున్నాడు. అంత వీడియో తీస్తున్నా ఎవరు లేరు, వీడియో తీసి మాట్లాడుకుంటూ వీడియో తీసి పంపిస్తున్నా, చూపిద్దాంకు. అక్కడ ఇండ్లు తీసుకొస్తావా? అయ్యి మా పాత ఇల్లు తీసుకురాపో, కొంచెం ఫోటో తీసుకురాపో. హలో ఫ్రెండ్స్, నేను ఇంకా మా పుట్టిన ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ ఇదంతా మా అన్నయ్య వాళ్ళదే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చెట్టు కింద నీడ బాగుంటుంది, అందరు వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇది మా కారు, మేము హైదరాబాద్కి వచ్చాము. మా కారు ఇక్కడ కూర్చోవడానికి, ఇట్లా చెట్టు, ఇక్కడ పెద్ద చెట్టు ఉండే ఫ్రెండ్స్. పెద్ద చెట్టు ఉండే, ఈ చెట్టు అంతా తీసేశారు. వెనకటే మా తాతలు నాటి ఇది మా బాబాయ్ ఇల్లు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. ఇదేమో ఇక్కడ కూర్చుంటాము. ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు. వీళ్ళు కూడా లేరు, ఊరికి వెళ్ళారు. ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇది మా ఇల్లు, ఇది కూడా లాక్ ఉంది. ఇది ఎవరు లేరు ఫ్రెండ్స్, అందరు బయటికి వెళ్ళారు. ఇది మా ఇల్లు. ఇది ఇల్లు అంతా ఖరాబ్ అయిపోతుందని వేరే వాళ్ళను పెట్టాము. ఇందులో వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకో మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇది ఇంకా సేమ్ ఉంటుంది, అందరి సేమ్ ఉంటాయి. మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇదంతా ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి దారి ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మాది
ఎవ్వరు లేరు ఇళ్ళల్లో, అందరూ పనులకు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇక్కడ. ఇది మా రెండో అన్నయ్య వాళ్ళ ఇల్లు. వెళ్తున్నాను నేను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఎవరు లేరు దీనిలో. ఇదంతా ఇదంతా మా రెండు అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇది అన్నయ్య వాళ్ళకి ఇక్కడ ట్రాక్టర్ ఉంది. ఇది మా అదే ఊరు వాళ్ళ ఇల్లు, మా చుట్టాలదే. ఇక్కడ నుండి మొదలు ఫ్రెండ్స్ మా ఇల్లు. ఈ నుండి ఇక్కడ అది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, ఇది మా ఇల్లు. ఇది నేను పుట్టిన ఇల్లు. ఇది ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు అన్న కదా, అందరి సేమ్ ఉంటాయి. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, అందరూ ఇక్కడ బండలు ఉంటాయి కదా, ఇక్కడ బండల మీద అందరూ వచ్చి కూర్చుంటారు సాయంత్రం. ఇది ఇంకో బాబాయ్ వాళ్ళ ఇల్లు అని చెప్పాం కదా, వాళ్ళది. ఇక్కడ ఒక పెద్ద బావి ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ ఎవరు తోడట్లేదు కదా, ఈ బావి లేదు. చూడండి ఫ్రెండ్స్, మా వారు ఎప్పుడు ధ్యానం ధ్యానం అనుకుంటూ ఇగో ధ్యానం చేసుకుంటూ బుక్ చదువుతున్నారు. ఇది మాది కారు, మాదే ఫ్రెండ్స్. నన్ను ఆ ఫోటో దాంట్లో ఫోటో దిద్దురావా?